friends, welcome to VMR Logics Ssc Gd Success Classes Daily Vocabulary. This is day 8. The first question is from synonym. Now, malady. Malady ante sickness. Malady ante sickness. అనారోగ్యము అనారోగ్యము కాబట్టి ఇక్కడ మనకి అనారోగ్యము అన్నటువంటి వర్డ్ ఎక్కడ ఉందండి ఇల్నెస్ కాబట్టి అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈస్ డి ఇక మిగతావి ఇల్ విల్ అంటే చెడు ఆలోచన లేదా మీరు చెడు కోరిక అని కూడా అనుకోవచ్చు ఇల్ లక్ అంటే దురదృష్టము ఎందుకంటే ఇల్ అంటే అర్థం ఏంటి చెడు అంటే చెడు అదృష్టం అనలేం కదా దాన్ని ఏమంటాం మనం దురదృష్టం అంటాం దెన్ ఇల్ ఫీలింగ్ అంటే ఇది కూడా ఒక రకంగా మీరు చెడు ఆలోచన అని కింద కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇల్నెస్ అంటే సిక్నెస్ దాని క్వశ్చన్ నెంబర్ 2 యాంటోనిమ్ మాయిస్ట్ అంటే అర్థం ఏంటి తడిగా ఉండటం అంటే అర్థం ఏంటనమాట ఒక రకంగా వెట్ అని కూడా మనం ఇంగ్లీష్లో అనుకోవచ్చు సో ఇప్పుడు దీనికి డైరెక్ట్గా ఆపోజిట్ ఏమవుతుందండి ఆబ్వియస్లీ డ్రై సో ఇది మీ అందరికీ అర్థమైపోయింది కదా సో మోయిస్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది డ్రై మరి క్రిస్ప్ అంటే అర్థం ఏంటి కరకరలాడటము అంటాం కదా కరకరలాడటము ఇప్పుడు మనము అప్పడాలు వడియాలు వేయిస్తాం కదండి అవి డ్రైగా ఉండొచ్చేమో కానీ కరకరలాడవు కదా అన్నిసార్లు కాబట్టి కరకరలాడుతూ ఉండదని క్రిస్పీ అంటాం అనమాట దెన్ హార్డ్ అంటే కఠినంగా ఉండటం నో దిస్ హార్డ్ అంటే అర్థం ఏంటి కఠినం ఓకే దెన్ పాస్డ్ అంటే అర్థం ఏంటంటే ఎండలో ఎండబెట్టడం ఇప్పుడు మనం వడియాలు అవన్నీ చేసినప్పుడు ఎండలో ఎండబెడతాం కదండి ఆ రకంగా అనమాట పాస్డ్ కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్ డ్రై దెన్ నెంబర్ 3 ఎగ్జంప్షన్ రూల్ ఇప్పుడు చూడండి రూల్ అనేది తప్పనిసరిగా మనం పాటించవలసింది కానీ ఒకవేళ ఎగ్జంప్షన్ ఇచ్చామనుకోండి అంటే అర్థం ఏంటనమాట ఆ రూల్ని మనము తగ్గించేసామన్నమాట అవునా ఆ రూల్ని మనము వదిలేసాము కొంతవరకు దాన్ని వదిలేసాము అంటే దీన్ని తగ్గించడానికి కావాల్సినటువంటిది ఏంటనమాట ఎగ్జంప్షన్ కాబట్టి మరి డిసీజ్ని తగ్గించాలంటే ఏముండాలి మనకు రోగ నిరోధక శక్తి ఇప్పుడు రూల్ని ఏదైతే ఎగ్జంప్షన్ నిరోధిస్తుందో తగ్గించడం అంటే అర్థం ఏంటంటే తీసేయటం అంటే నిరోధించడం కాబట్టి రూల్ని ఎగ్జంప్షన్ ఏ విధంగా అయితే నిరోధిస్తుందో డిసీజ్ని ఏది నిరోధిస్తుంది ఇమ్యూనిటీ కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఈజ్ ఏ మరి మిగతావి ఏంటో చూద్దామండి ఫర్గివ్నెస్ అంటే అర్థం ఏంటి క్షమించడం క్రైమ్ అంటే అర్థం ఏంటి నేరాన్ని క్షమించడం ఓకే ఇది రిలేషన్ కానీ ఇక్కడ డిసీజ్ ఇమ్యూనిటీ అంతేకాని నేరము క్షమించడం వల్ల ఏమవుతుంది నేరం తగ్గిపోతుందా తగ్గదు కదా కానీ అతను క్షమించబడ్డాడు ఓకే నేను ఫర్గివ్ చేస్తున్నాను అంటాం కానీ తగ్గదు కదా నేరం అయితే తగ్గదు కదా కాబట్టి వీ కాంట్ టేక్ ఇట్ ఇక లోకల్ యూనివర్సల్ ఇవి రెండు ఆపోజిట్స్ లోకల్ అనేది ఏంటి ఒక పర్టిక్యులర్ ప్రదేశానికి సంబంధించి అంటే చిన్న ప్రదేశం యూనివర్సల్ అంటే మొత్తం విశ్వం కాబట్టి ఇవి రెండు ఏమవుతాయి ఆపోజిట్స్ అవుతాయి నౌ ఎన్క్లోజర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బోను అంటాం కదండి మీకు తెలుసు కదా ఇప్పుడు సింహాలని తర్వాత పెద్ద పుల్లల్ని ఉంచేటువంటివి ఉంటాయి కదండి బోనులు వాటిని ఏమంటాం మనము ఎన్క్లోజర్స్ అంటాం సో ఆ ఎన్క్లోజర్ లోపలికి వెళ్ళటానికి కావాల్సిందేంటి గేట్ కాబట్టి ఇవేవి కూడా మనకిచ్చినటువంటి అనాలజీలో ఉన్న పేరుకి సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఇమ్యూనిటీ డిసీజ్ దెన్ నెంబర్ 4 ఇడియం విత్ ఎ హై హ్యాండ్ అంటే అర్థం ఏంటి అంటే బాసిజం విత్ ఎ హై హ్యాండ్ అంటే అర్థం ఏంటి బాసిజం ఇప్పుడు చూడండి ఈ బాసిజం అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అధికారం చూపించటం
ఈ అధికారం చూపించడం అనేది ఒక రకమైన అహంభావంతో కలిగి ఉండొచ్చు, ఒక రకమైన పొగరుతో కలిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం అంటాం. సో వీటన్నింటి మీనింగ్తో ఉన్నటువంటి ఒకే ఒక వర్డ్ ఏంటి? యారోగెంట్లీ. యారోగెంట్. నౌ నౌ మిగతా వర్డ్ చూద్దాం. ఇన్కేపబుల్. ఇన్కేపబుల్ అంటే అర్థం ఏంటి? ల్యాక్ ఆఫ్ కెపాసిటీ. ల్యాక్ ఆఫ్ కెపాసిటీ అంటే శక్తి లేకపోవటము, అశక్తిగా ఉండటము, శక్తి లేకపోవటము, ఏదైనా ఒక పని చేయటానికి తగినటువంటి శక్తి లేకపోవటము. దట్ ఈస్ ఇన్కాపబుల్. మ్యాడ్లీ అంటే అర్థం ఏంటి? ఫూలిష్లీ అని అర్థం చేసుకోవచ్చు, లేదా అబ్సెసివ్నెస్ అని కూడా చూసుకోవచ్చు. అంటే పిచ్చిగా అనమాట, అతిగా, పిచ్చిగా అని అర్థం వస్తుంది. ఆఫీసర్ అంటే యు నో ద మీన్. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్? Our answer option is B, arrogantly. Now the last question, one word substitution. An instrument for viewing objects at a distance. అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూపించేది. దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూపించేది ఏది చెప్పండి? ఎగ్జాక్ట్లీ, టెలిస్కోప్. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఇక్కడ ఏదవుతుంది? సి అవుతుంది, టెలిస్కోప్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, టెలి అంటే డిస్టెంట్. టెలి అంటే అర్థం ఏంటి? డిస్టెంట్, దూరంగా ఉన్నది. కాబట్టి టెలివిజన్ అంటాం మనం. టెలివిజన్ అంటే దూరంగా ఉండేది చూపించేది. విజన్ అంటే సైట్, దృష్టి. కాబట్టి దూరదర్శన్, దృష్టి అంటే దర్శనం చేయించేది కదా, చూపించేది కదా, చూపించేది, దర్శింపచేసేది. కాబట్టి దూరంగా ఉన్న వస్తువులను దర్శింపజేసేది దూరదర్శన్. కాబట్టి టెలివిజన్. టెలిఫోన్. టెలిఫోన్. ఫోన్ అంటే మీనింగ్ శబ్దం, సౌండ్. ఫోన్ అంటే అర్థం ఏంటనమాట? సౌండ్ అనమాట, సౌండ్ అనమాట. సో ఇప్పుడు టెలిఫోన్ అంటే దూరంగా ఉన్నటువంటి శబ్దాన్ని వినిపింపజేసేది. ఇప్పుడు మనం చెవిలో పెట్టుకుంటాం కదా, మొబైల్ మొబైల్ అంటున్నాము. సరే, మొబైల్ అంటే ఏంటి? తీసుకువెళ్ళటానికి ఈజీగా ఉండేది అని, మూవబుల్ అని అర్థం. కానీ ఇక్కడ యాక్చువల్గా ఇది అర్థం ఏంటనమాట? ఇది స్మాల్ టెలిఫోన్ అనమాట. కాబట్టి అది మనం చెవిలో పెట్టుకుంటే, అమెరికాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు మనతో మాట్లాడతారు. అంటే దూరంగా వాళ్ళు చేసే శబ్దాలు మనం వినగలుగుతున్నాం అనమాట. కాబట్టి నా టెలి అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ఈ రూట్ వర్డ్తో మనకున్న వర్డ్స్ టెలివిజన్, టెలిఫోన్, టెలిస్కోప్. నా మిగతా ఏంటో చూద్దాం. మైక్రో. మైక్రో మీన్స్ వెరీ స్మాల్. వెరీ స్మాల్ అంటే సూక్ష్మమైన, సూక్ష్మమైన అని అర్థం అనమాట. కాబట్టి మైక్రోస్కోప్ అంటే చిన్నటి, అంటే కళ్ళకి కనిపించినటువంటి వస్తువులను చూపించగలిగేది, అంటే సూక్ష్మమైన వస్తువులను దర్శింపజేసేది మైక్రోస్కోప్. దెన్ పెరిస్కోప్. పెరి అంటే చుట్టుకొలత. ఓకే, పెరి అంటే చుట్టుకొలత. కాబట్టి సరౌండింగ్స్ని చూపించేది, సరౌండింగ్స్ని చూపించేది పెరిస్కోప్. నౌ ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ అంటే మీకు తెలిసిందే కదండి, ఏదైనా ఒక దాన్ని ఒక స్క్రీన్ మీద చూపించడానికి వాడేటువంటి పరికరం ఇస్ ప్రొజెక్టర్. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్? ఇస్ టెలిస్కోప్. సో ఫ్రెండ్స్, హియర్ వి కంప్లీట్ డే 8 vocab. మళ్ళీ మనం డే 9లో కలుసుకుందాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్, but always be with VMR Logics for your sure success. Bye-bye.